ఈ వీడియోలో జనవరి 2026 సంవత్సరంలో మేషరాశి నుండి మీనరాశి వరకు రాశుల వారిగా గోచార ఫలాలు ఇక్కడ వివరిస్తున్నాను. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 2026లో జనవరి నెలలో మేషరాశి వాసి యొక్క ఫలాలు ఎలా ఉంటాయో పరిశీలిస్తే ఈ నెలలో గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉందనే ఈ రాశి వారికి ఆదాయం చాలా బాగుంటుంది. ఆరోగ్యం శత్రువులపై ఆధిక్యత ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురుబలం లేకపోయినప్పటికీ రాహు యొక్క అనుకూలత ఉంది. అలాగే దశమ స్థానంలో పంచగ్రహ కూటమి 15 జనవరి నుంచి తర్వాత నుంచి ఉంటుంది కాబట్టి చాలా అనుకూలమైన విధంగా దశమ స్థానం కర్మస్థానంలో రవి కుజ బుధ శుక్ర చంద్రుల సంచారం ఉంటుంది. 15 వరకు రవి కుజులు ఇద్దరు కూడా భాగ్యస్థానంలో కొంత ప్రతికూలత ఉన్నప్పటికీ 15th తర్వాత ఇది చాలా అనుకూల నెలగా కూడా చెప్పవచ్చు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. అలాగే వస్తులాభము, ధనలాభము, వృత్తి ఉద్యోగాల్లో లాభము 15వ తారీఖు తర్వాత చాలా బాగుంటుంది. శుభకార్యాల్లో చేయడం వల్ల కూడా మీకు కలిసి వస్తుంది. దైవ దర్శనాలు చేసుకుని తీర్థయాత్రలు చేస్తారు. పెద్దవారిని కలుసుకోవడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీకు వృత్తి సంఘంలో గౌరవ ప్రతిష్టలు కూడా బాగుంటాయి. ఈ యొక్క మంచితనం చేత కొన్నిసార్లు మీరు వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటే మంచిది, లేకపోతే అనవసరంగా డబ్బు ఖర్చు అవుతుంది. దంపతుల మధ్య కూడా అన్యోన్యత బాగుంటుంది. ఈ నెలలో మీరు లక్ష్మీనరసింహ స్వామిని కానీ ఆరాధించడం ద్వారా మీకు మంచి ఫలితాలు ఇంకా ఎక్కువగా లభిస్తాయి. ముఖ్యంగా ఏలినాటి శని ఉంది కాబట్టి శని దేవాలయాలకు వెళ్ళినప్పుడు చెప్పులు లేకుండా వెళ్ళడం అనేది వీలైతే అనారోగ్య సమస్యలు ఉండేవారు, డయాబెటిక్ పేషెంట్లు ఈ చెప్పులు లేకుండా నడవలేరు. కాబట్టి మామూలుగా అయితే ఎవరైతే చెప్పులు లేకుండా నడవగలుగుతారో వాళ్ళు మాత్రమే ఈ రకంగా చేయొచ్చు. బద్ధకాన్ని వీడితే మంచిది. పంచగ్రహ కూటమి 15 తర్వాత వీరికి చాలా అనుకూలం. మకర రాశిలో భూతత్వ రాశిలో ఏర్పడుతుంది కాబట్టి రవి దిగ్బలాన్ని పొందుతాడు కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు ఉంటాయి. అన్ని రకాలుగా కలిసి వస్తుంది. సుబ్రహ్మణ్య ఆరాధన కానీ లక్ష్మీనరసింహ ఆరాధన కానీ తప్పకుండా ప్రతిరోజు చేసుకోండి. వీలైనప్పుడు దేవాలయంలో లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని కానీ దర్శించుకోండి. ఈ నెలలో శుభమస్తు. ఇక వృషభ రాశి వారి ఫలితాలు పరిశీలిస్తే వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల వారు ఉంటారు. వీరు ఈ నెలలో కొత్త సంవత్సరం చాలా బాగుంటుందని చెప్పవచ్చు. శని గురువులు రాహులు వల్ల లాభస్థానంలోనూ, గురువు 2ంట్లోనూ, రాహు 10వ స్థానంలోనూ చాలా అనుకూలంగా ఉంది. పంచగ్రహ కూటమి కూడా అనుకూలంగా ఉంది వీరికి. ఈ రవికుజులు ఈ వృషభ రాశికి 8వ స్థానంలో 15th జనవరి వరకు ఉంటారు కాబట్టి కొంతవరకు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ప్రయాణాల్లో కానీ అననుకూల సమయాల్లో ప్రయాణాలు చేయకపోవడం మంచిది. మీరు గొడవలకు దిగకుండా ఉండడం మంచిది. మౌనం వహించడం మంచిది. 15 తర్వాత బాగుంటుంది. 15 తర్వాత వీరికి ఆరోగ్య లాభము, ధనలాభము మరియు కుటుంబ సౌఖ్యము, నూతన వస్త్ర లాభము, శారీరక సౌఖ్యము, బంధుమిత్రులతో కలిసి వినోదాల్లో పాల్గొంటారు. కానీ భార్యాభర్తల మధ్య కొంత అవగాహన ఉండదు. చిన్న గొడవలు ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. మౌనం వహించడం చాలా మంచిది. ప్రారంభంలో 8వ స్థానంలో రవికుజుల సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా డ్రైవ్ చేయడం మంచిది. లేదా మీరు డ్రైవ్ చేయకుండా వేరే డ్రైవర్ని పెట్టుకోవడం కానీ, లేదా వాహనాలు నడపకపోవడము, తెల్లవారుజామున కానీ రాత్రిపూట కానీ వాహనాలు నడపకపోవడము, సిగ్నల్స్ ఓవర్టేకింగ్ చేయడం లాంటివి చేయకుండా ఉండడం వల్ల
మీ ప్రమాదాలు రాకుండా ఉంటాయి. నడిచేటప్పుడు కూడా తొందరపాటు చర్య పనికిరాదు. ప్రతి విషయంలోనూ నిదానమే ప్రధానంగా చూసుకుంటే మీకు ఎలాంటి ప్రమాదం రాకుండా ఉంటుంది. ఇంకా 15వ తారీఖు వరకు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. ధన విషయంలోని వ్యసనాలకు దూరంగా ఉండడం, చెడ్డలవాట్ల జోలికి వెళ్లకుండా ఉండడం, అనవసరమైన ధనం ఖర్చు పెట్టడం కూడా అవసరం ఉన్నంత వరకే ఖర్చు పెట్టడంలోనే మీకు లాభం ఉంటుంది, లేకుంటే ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ అష్టమ కుజ రవుల సంచారము 15 వరకు ఉంటుంది కాబట్టి ఈ జనవరి నెలలో మీరు ప్రతిరోజు ఆదిత్య ఉదయం పారాయణం చేసుకోవడము, ఆదిత్య కవచం కానీ చేసుకోవడం వల్ల, సూర్యాష్టకం కానీ పారాయణం చేసుకోవడము, సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేసుకోవడం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇవి ఈ వృషభ రాశి యొక్క ఫలితాలు. ఇక 2026 జనవరిలో మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉంటాయో పరిశీలిస్తే, మిథున రాశిలో మృగశిర 3, 4 పాదాలు, అలాగే ఆరుద్ర 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు 1, 2, 3 పాదాల వారు జన్మించి ఉంటారు. ఈ ముఖ్యంగా మిథున రాశి వారికి గ్రహ సంచారాన్ని పరిశీలిస్తే, ముఖ్యంగా ఈ జన్మలో గురువు, దశమ స్థానంలో శని, భాగ్యంలో రాహు, ముగ్గురు కూడా దీర్ఘకాల గ్రహాలు ప్రతికూలంగానే ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే అష్టమంలో పంచగ్రహ కుటుంబం ఏర్పడుతుంది కాబట్టి అది కూడా కొంత ప్రతికూలతను సూచిస్తుంది. ఈ 15వ తారీఖు వరకు రవి కుజులు ఇద్దరు సప్తమ స్థానంలో సంచారము, అది కూడా మధ్యస్థంగానే. ఈ గ్రహస్థితిని పరిశీలిస్తే 15th వరకు కూడా, 15 జనవరి వరకు కూడా అష్టమంలో బుధ శుక్రులు, సప్తమంలో గురు రవికుజుల సంచారము కొంతవరకు మీకు అనుకూల స్థితిని కలిగిస్తుంది. మీరు అనుకున్న పనులు 15th లోపలనే చేసుకుంటే మంచిది. మామూలుగా ప్రతి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మీరు మాట్లాడే విషయంలో కూడా అష్టమంలో పంచగ్రహ కుటుంబం ఉంది కాబట్టి మీరు చేసే ప్రతి మాటను కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అవతల వాళ్ళ వల్ల మీకు అపవాదులు, ప్రతి మాటలోనూ తప్పులు పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీకు అపవాదు వచ్చే అవకాశం ఉంటుంది, నిందలు వేస్తారు. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఇంట్లోనూ భార్యతో, దంపతుల మధ్య కూడా, భార్య అయితే భర్త అయితే భార్యతో కానీ, అన్నదమ్ములతో కానీ, ఇతరులతో కానీ, ఆఫీస్లో కానీ, వృత్తి ఉద్యోగాల్లో కానీ వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. అనవసర విషయాల్లో తలదొచ్చడం వల్ల మీకు గొడవలు వచ్చి మీకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏవైనా గొడవలకు దూరంగా ఉండడం మంచిది ఈ నెలంతా కూడా. ముఖ్యంగా వ్యసనాలకు కూడా దూరంగా ఉండండి, లేకపోతే అనవసరమైన ఖర్చు పెట్టుకొని ఇబ్బందులు పడే అవకాశాలు. ఉత్తమ స్థానంలో పంచగ్రహ కూడా ఏర్పడుతుంది కాబట్టి మీరు ప్రయాణాల్లో ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి నష్టపోయే అవకాశం ఉంటుంది. యాక్సిడెంట్లు, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే మంచిది. షష్ఠి రోజు సుబ్రహ్మణ్య ఆరాధన చాలా ముఖ్యము. డ్రైవింగ్ మీరు చేయకుండా ఉండడమే మంచిది. ఎవరినైనా డ్రైవర్ని, మంచి ఎక్స్పర్ట్ అయిన డ్రైవర్ని తీసుకుని వెళ్ళండి. రాత్రిపూట, తెల్లవారుజామున అననుకూల సమయాల్లో ప్రయాణాలు చేయవద్దు. 20వ తేదీ నుంచి మీకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. శత్రుజయం ఉంటుంది. ఏదైనా ప్రయాణాలు చేయదలుచుకున్నా, పనులు పూర్తి చేసుకున్నా 20వ తారీఖు లోపలనే, 15 లోపలనే చేసుకుంటే మంచిది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. శుభమస్తు. 2026లో కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలిస్తే, ఈ కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల వారు జన్మించి ఉంటారు. వీరి ఈ కర్కాటక రాశికి అష్టమ రాహు దోషం ఉన్నప్పటికీ కూడా మధ్యస్థమైన ఫలితాలు లభిస్తాయి అని చెప్పవచ్చు. ఈ ముఖ్యంగా రవిబుధులు 6వ స్థానంలో సంచారము, గ్రహానుకూలత ఉండటం చేత మీరు ఏ పని తలపెట్టినా కూడా అది చాలా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. నూతన వస్త్ర ప్రాప్తి, బంధుమిత్రుల కలయిక, దూర ప్రయాణాలు చేయడము, వాహన సౌఖ్యము, ఉన్నత వ్యక్తులతో కలయిక, భూసంబంధమైన వ్యవహారాలందు జయము, పాత మిత్రులను కలుసుకోవడము, బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొనడం లాంటి శుభఫలితాలు లభిస్తాయి. వ్యాపారం మధ్యస్థంగా ఉంటుంది. గతంలో నిలిచిపోయిన పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు.
ముఖ్యంగా అష్టమ స్థానంలో రాహు ఉండడం చేత మీకు నిద్ర విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ద్వాదశ స్థానంలో గురు సంచారం వల్ల మీకు ధనం ఖర్చు అవుతుంది, కానీ ధనం శుభకార్యాలకై మాత్రమే ఖర్చు చేస్తారు. కుటుంబానికి దూరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. స్థాన ప్రమోషన్ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. సప్తమంలో రవి, కుజ, శుక్ర, బుధుల సంచారం పంచగ్రహ కూటమి జరుగుతుంది. అది 15 వరకు మీకు రవి, కుజులు అనుకూలంగా ఉంటారు. తర్వాత ఇబ్బందులు ఉంటాయి కొంత. అవి తగ్గడానికి దుర్గా సప్తశోకి ఈ నెల మీరు ప్రతిరోజు జపం చేసుకోవడము, మూలా నక్షత్రం రోజు సరస్వతి అమ్మవారిని ఆరాధించడం వల్ల కూడా మీకు ఇబ్బందులు కొంతవరకు తగ్గుతాయి. ప్రతిరోజు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. ఇక సింహరాశి వారి ఫలితాలు పరిశీలిస్తే, సింహరాశిలో మగ 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పల్గుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం వారు జన్మించి ఉంటారు. ఈ రాశి వారికి గురువు లాభంలో ఉండడం చేత అన్ని విషయాల్లో వృత్తి, వ్యాపార, ఉద్యోగాల విషయాల్లోనూ, కుటుంబ విషయంలోనూ, సంతాన విషయంలోనూ, అన్ని విషయాల్లోనూ విజయం ప్రాప్తి చాలా అనుకూలమని చెప్పవచ్చు. అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది. వ్యవహారాలు చక్కబెట్టుకోగలుగుతారు. ప్రతి విషయంలోనూ లాభాలు ఉంటాయి. ఆరోగ్యము, శరీర సౌఖ్యము, ఆదాయానికి ఎలాంటి లోటు ఉండదు. రావాల్సిన బాకీలన్నీ వసూలు చేసుకోగలుగుతారు. అష్టమ శని వల్ల కొంత చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రదోషకాలంలో శివారాధన చేసుకోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. ఒక గురువు లాభస్థానంలో తప్ప మిగతా అన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉండడం చేత కొంత మధ్యస్థమైన ఫలితాలు ఉంటాయి. అయినప్పటికీ గురువు భగవాన్ యొక్క అనుగ్రహం చేత మీ పనులన్నీ చకచకా సాగిపోతాయి, ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఆరోగ్య లాభం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల ఉంటుంది. అప్పులు తీర్చుకోగలుగుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారం, వ్యవసాయ విషయాల్లో మీకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా శనివారం రోజు ప్రదోషకాలంలో శివారాధన చేయడం వల్ల మీకు ఉండే అష్టమ శని ఇబ్బందులు తొలగుతాయి. ఇవి ఈ సింహరాశి వారి యొక్క ఫలితాలు. ఇక కన్యా రాశి వారిలో జన్మించిన వారు ఉత్తర 2, 3, 4 పాదాల వారు, హస్త 1, 2, 3, 4 పాదాల వారు, చిత్త 1, 2 పాదాల వారు జన్మించి ఉంటారు. ఈ కన్యా రాశి వారికి గురు భగవాన్ బలము, శని భగవాన్ బలం లేదు. 6 రాహు అనుకూలంగా ఉన్నాడు. పంచగ్రహ కూటమిలో బుధ, శుక్రులు కొంతకాలం 15 తర్వాత పంచమంలోకి వస్తారు. కాబట్టి అర్ధాష్టమ రవికుజుల దోషం కొంత 15th వరకు ఉంటుంది. ఆ తర్వాత అంతవరకు మేము బుధ శుక్ల యొక్క పంచమ స్థానంలో అనుకూలంగా ఉంటారు. అలాగే 15 తర్వాత బుధ శుక్రులు ప్రతికూలత ఏర్పడిన రవికుజులు పంచమ స్థానంలోకి రావడం వల్ల అర్ధాష్టమ దోషం తొలుగుతుంది. కాబట్టి మీకు ఇబ్బందులు తగ్గుతాయి. మధ్యస్థంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అన్ని పనులు పూర్తి చేసుకోగలుగుతారు. కొంత బద్ధకం కూడా ఉంటుంది. కాబట్టి బద్ధకాన్ని వదులుకుంటే పనులు సాఫీగా సాగుతాయి. ఆర్థికంగా కూడా బాగుంటుంది. వృత్తి, వ్యాపారస్తులకు, వ్యవసాయాలకు, అన్ని రంగాల వారికి కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఈ నెలలో గ్రహస్థితి కొన్ని గ్రహాలు అనుకూలం, కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉండడం చేత మీకు ఇబ్బందులు అనేవి అంతగా పెద్దగా కనిపించవు. అనుకోని సవాళ్ళు పడాపించలేకపోతాయి. మీకు ధైర్యం కూడా బాగా ఉంటుంది. ఈ నెలలో వాహన సౌఖ్యము, నూతన పరిచయాలు, సంతోషము, కొత్త వస్తువులు కొనడము, వస్తులాభము, గృహలాభము ఉండే అవకాశం ఉంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పాత మిత్రులను కలుస్తారు. సంఘంలో ముందస్థితి, గౌరవ మర్యాదలు ఉంటాయి. 15 వరకు రవికుజులు అర్ధాష్టమలో సంచారం వల్ల ఏమైనా ప్రయాణాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం మంచిది. సూర్యారాధన, ఆదిత్య ఉదయ పాలన చేసుకుంటే ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇవి కన్యారాశి వారి యొక్క ఫలితాలు. తులారాశిలో చిత్త 3, 4 పాదాల వారు, స్వాతి 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ 1, 2, 3 పాదాల వారు జన్మించి ఉంటారు. వీరికి గురుబలము
రాహుబలము శని బలము ఉంది. గురువు భాగ్యంలో ఉన్నాడు, రాహు 5 పంచమ స్థానంలో, శని 6వ స్థానంలో ఉన్నారు. చంద్రబలం కూడా ఉంది. ఈ నెలలో వీరికి ఆనందంగా గడుస్తుంది. 15th వరకు రవికుజులు అనుకూలం. అన్ని పనులు 3వ స్థానంలో రవికుజుల సంచారం వల్ల అన్ని రకాల పనులు పూర్తి చేసుకోగలుగుతారు. 15th నుంచి 3 గ్రహాలు రవి చంద్ర కుజలు ప్రతికూలం అయినప్పటికీ కూడా బుధ శుక్రులు చతుర్థంలో అనుకూలం కాబట్టి మీకు జరిగే పనులలో ఆ బ్యాలెన్స్ జరిగిపోతుందన్నమాట. అనుకూలం ప్రతికూలం రెండు కలిసి మీకు ఇబ్బందులు కనిపించాయి. నెలలో మొత్తం మీద చాలా అనుకూలంగానే పనులన్నీ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. వృత్తి వ్యాపారులకు అన్ని రంగాల వారికి కూడా వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక లాభం ఉంటుంది. అనుకున్న పనులను పూర్తి చేసి దూర ప్రయాణాలు కూడా లాభం జరుగుతుంది. బంధుమిత్రులతో కలిసి నూతన వస్తు వ్యాప్తి, సౌఖ్యం, ఆనందము, ఉత్సాహము, గృహంలో బంధుమిత్రులతో కలయిక, శుభకార్యాల్లో పాల్గొంటారు. అన్ని రంగాల వారికి కూడా అభివృద్ధి ఉంటుంది, బాగుంటుంది చెప్పవచ్చు. ఏ పని చేసినా తలపెట్టినా సులువుగా పూర్తి చేసుకోగలుగుతారు. గౌరవమర్యాదలకు లోటు ఉండదు. అధికారులు మన్ననలు ఉంటాయి. అధికారులను కస్తారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు కానీ, అనుకూల ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు జరగడం కానీ, ఇంక్రిమెంట్లు లభించడం కానీ, ప్రమోషన్లు లభించడం కానీ, ఆర్థికంగా ప్రైవేటు వాళ్ళకైతే ఆర్థికంగా ఇంప్రూవ్, వాళ్ళ ఉద్యోగాల్లో వేతనాలు పెరగడం లాంటివి శుభ ఫలితాలు లభించే అవకాశం ఈ నెలలో చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా అర్ధాష్టమంలో రవికుజులో ఇబ్బందులు ఉన్నప్పటికీ అన్ని విషయాల్లోనూ మీకు పెద్దగా ఇబ్బందులు కనిపించవు. అర్ధాష్టమ రవికుజుల సంచారం వల్ల మీరు చేయాల్సిన ఆరాధన ఏంటంటే ఆదిత్య ఉదయ పారాయణ ప్రతిరోజు చేసుకోవడం, సుబ్రహ్మణ్య అష్టకం పారాయణ చేసుకోవడం వల్ల, ఆదివారం రోజు పాలతో చేసిన పరవాన్నాన్ని సూర్యభగవానికి ప్రసాదంగా ఉంచి మీరు తీసుకోవడం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇవి తులారాశి వారి యొక్క ఫలితాలు. ఇక వృశ్చిక రాశి ఫలితాలు పరిశీలిస్తే, వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల వారు జన్మించి ఉంటారు. దీర్ఘకాల సంచార గ్రహాలు అన్నీ కూడా ప్రతికూలంగా ఉంటాయి కాబట్టి వీరికి కొంత ఇబ్బందిగా గల వాతావరణం ఉంటుందని చెప్పవచ్చు. 15వ తారీఖు వరకు రవికుజులు కుటుంబ స్థానంలో ఉన్నప్పటికీ కూడా అష్టమంలో భాగ్యంలో గురువు యొక్క దృష్టి రవికుజులు పెట్టడం చేత ఇబ్బందులు రాకుండా ఉంటాయి. దాని విషయంలో ముఖ్యంగా ఇబ్బందులు రావు, సామాన్యంగా గడిచిపోతుంది. ఎలాంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి. వ్యవహారాల్లో జయం కలుగుతుంది. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వ్యవహార లాభం, సంతాన సౌఖ్యం, శత్రువులపై ఆధిక్యత ఉంటుంది. స్త్రీ సౌఖ్యం అంటే కుటుంబ సౌఖ్యం ఉంటుంది. స్పెక్యులేషన్లో చేయడం వల్ల లాభాలు ఉంటాయి. పెద్దవారిని కలుసుకోవడం జరుగుతుంది. నూతన వస్తు ప్రాప్తి, గృహ ప్రాప్తి, బంధుమిత్రులతో కలిసి విందులు పాల్గొనడము, చేతి వృత్తి చేసే వారికి లాభాలు ఉంటాయి. సోదరి నుంచి సహకారాలు లభిస్తాయి. బంధుమిత్రుల నుంచి సహకారాలు లభిస్తాయి. కోర్టు కేసుల్లో మీకు అనుకూలంగా ఉంటాయి. 15 వరకు మీరు రవికుజులు ప్రతికూలం అయిన బుధ శుక్రుల యొక్క అనుకూలత ఉండడం వల్ల మీకు అది ఇబ్బందులు కనిపించకుండా పోతాయి. కాబట్టి గురువారం దత్తాత్రేయ స్వామిని ఆరాధించుకోవడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేసుకోవడం వల్ల మీకు అష్టమగురు దోషం తొలుగుతుంది. ఇవి వృశ్చిక రాశి యొక్క ఫలితాలు. ఇక ధనుస్సు రాశిలో మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఉత్తరాషాఢ 1వ పాదం వారు జన్మించి ఉంటారు. ఈ 2020 జనవరిలో వీరి ఫలితాలను పరిశీలిస్తే గురుబలం బాగుంది కాబట్టి వీరికి అర్ధాష్టమ శని దోషం ఉన్నప్పటికీ కూడా ఇబ్బందులు అంత ఎక్కువగా కనిపించవు. జన్మలో రవి కుజుల యొక్క సంచారం కొంత ఇబ్బంది ఉంటుంది 15 వరకు. ఆ తర్వాత కుటుంబ స్థానంలోకి వస్తాయి కాబట్టి వీరు మాట పట్టింపుల విషయాల్లో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరము. అలాగే ఈ నెలలో మీరు ఎంత కష్టపడ్డా కూడా ఫలితాలు అంత
ఎక్కువగా రావు. మీరు ఎంత శ్రమపడ్డా కూడా మీ ఏ పనులు సాగవు, నిష్ఫలంగానే ఉంటాయి. ముఖ్యంగా జన్మ రవికుజులు, తర్వాత కుటుంబ స్థానంలో రవికుజుల యొక్క స్థితి 15 తర్వాత ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. స్థానంలో బుధ శుక్రుల యొక్క అనుకూలత ఉంది. సప్తమంలో గురువు యొక్క అనుకూలత ఉండడం చేత ధన విషయంలో అంత ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం, అనవసరమైన ఖర్చులు పెట్టడం వల్ల డబ్బు వృధా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెల చివరిలో మీకు మైగ్రేన్ హెడేక్ లాంటి బాధలు కానీ, కళ్ళకు సంబంధించిన ఇబ్బందులు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ. సంఘంలో పెద్దలను కలుసుకుంటారు. కళత్ర వంశం వారితో విరోధాలు, పాత మిత్రుల సంఘటనలు జరిగే చికాకులు ఏర్పడే అవకాశం ఉంటాయి. ఎందుకంటే వాక్స్థానంలో రవికుజుడు చేత మీ మాటలో పట్టింపు వల్ల మీ బంధువులతో మీకు ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ ఆందోళన, కలవరపాటు తప్పదు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. మౌనం వహిస్తే చాలా మంచిది, ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా మీరు చేయాల్సిన ఆరాధన పూర్వభద్ర నక్షత్రం రోజు ఆంజనేయ స్వామిని లేదా ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడము, శనివారాలు మంగళవారాలు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోవడం వల్ల కొంత ఇబ్బందులు తగ్గుతాయి. ఇవి ఈ ధనుసు రాశి వారి యొక్క ఫలాలు జనవరి 2026లో. ఇంకా మకర రాశి వారి ఫలితాలు పరిశీలిస్తే మకర రాశికి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు వారు ఉంటారు. శ్రవణము 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ట 1, 2 పాదాల వారు జన్మించి ఉంటారు. 2026లో వీరి గ్రహస్థితిని పరిశీలిస్తే అంతా గ్రహాలు మధ్యస్థంగా ఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా వీరికి శని భగవాని భాగము శని రాహుల యొక్క అనుకూలత ఉంది. ఈ రాశి వారికి గురుబలం లేదు. పంచగ్రహ కూటమి మధ్యస్థంగా ఉంటుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. మంచి చెడు రెండు ఈ నెలలో లభిస్తాయి. సమయానికి భోజనం చేయకపోవడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శ్రమ ఎక్కువగా అనిపిస్తుంది. నిద్ర సరైన సమయంకు నిద్ర భోజనం లేకపోవడం వల్ల అలసటగా అనిపిస్తుంటుంది. ఈ నెలంతా ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. జన్మలో రవికుజుల పంచగ్రహ కూటమి జన్మ రాశిలో జరుగుతుండడము, రవికుజులు ఏ స్థానంలో ఉండడము, తర్వాత జన్మలో సంచారం చేయడం వల్ల కొంత ప్రయాణాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. అననుకూల సమయాల్లో ప్రయాణాలు చేయకపోవడం మంచిది. ఆహారం తీసుకునే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఫుడ్ పాయిజన్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళు చేయాల్సిన ఆరాధన ఏంటంటే విష్ణు సహస్ర పారాయణ చేసుకోవడం. వాళ్ళ మీ జన్మ నక్షత్రానికి సంబంధించిన శ్లోకానికి సంబంధించిన శ్లోకాన్ని అయినా విష్ణు సహస్రంలోనిది 108 సార్లు జపం చేసుకోవడం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయలేకపోయినా కనీసం క్యాసెట్ పెట్టుకొని విన్నా కూడా మీకు ప్రయోజనం జరుగుతుంటుంది. బుధవారాల్లో వీలైనప్పుడు వెంకటేశ్వర ఆలయం కానీ విష్ణు ఆలయం కానీ దర్శనం చేసుకుంటే కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే కూడా మంచి ఫలితం లభిస్తుంది. శుక్లపక్షంలోనూ మరియు బహుళపక్షంలోనూ. ఇవి మకర రాశి వారి యొక్క ఫలితాలు జనవరి 26లో. కుంభరాశి వారి ఫలితాలు జనవరి 26లో పరిశీలిస్తే ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే పూర్వభద్ర 1, 2, 3, 4 పాదాల వారు పూర్వభద్ర వాళ్ళు జన్మించి ఉంటారు. వీరి గ్రహస్థితిని పరిశీలిస్తే ముఖ్యంగా పంచగ్రహ కూటమి అనుకూలమని చెప్పవచ్చు. 15th వరకు లాభస్థానంలో రవికుజులు ఉండడం అనేది చాలా అనుకూల పరిస్థితులు ఇటు అన్ని రకాల పనులు సాగుతాయి. లాభంలో రవి కుజుల అనుకూలత వల్ల మీరు వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో అన్ని రకాలుగా లాభాలు 15వ తారీఖు వరకు మీకు చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే లాభంలో రవికుజులు ఉంటారు. ఏ స్థానంలో బుధ శుక్రుల సంచారం ఉంది. అది కూడా ముఖ్యంగా లాభస్థానాల్లో పాపగ్రహాల సంచారం చేత మీకు ఆర్థిక లాభము, ధనలాభము, భోజన సౌఖ్యము, ఏ పని చేసినా చాలా సులువుగా పూర్తి చేసుకోగలుగుతారు. ధైర్యంగా ముందుకు పోగలుగుతారు. ప్రతి పని చేయడానికి చాలా ధైర్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో లాభాలు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాలు, నూతన వస్తు ప్రాప్తి, బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొనడము, పాత మిత్రులను కలవడము లాంటివి జరుగుతుంటాయి. గ్రహ సంచారం 12వ ఇంట గ్రహ సంచారం ఎందులో గురి చేస్తాయి కాబట్టి ప్రయాణాల్లో జాగ్రత్త ఉండడం, వృధా ఖర్చులు
లేకుండా జాగ్రత్త పడడం మంచిది. ఊహించని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. 15 తర్వాత గ్రహస్థితి మారుతుంది కాబట్టి స్థానచలనం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు మౌనంగా ఉంటే మంచిది. ఇతరులతో లేకపోతే గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మౌనైన కలహం నాస్తి అని శాస్త్రం చెప్పినట్టుగా మౌనంగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఈ కుంభరాశి వారు చేయాల్సిన ఆరాధన అంటే కాలభైరవ అష్టకం చదువుకో. జన్మలో రాహు సంచారం జరుగుతున్నది, అది ఇబ్బందికరం. కుటుంబంలో శని సంచారము, కానీ గురుబలం ఉంది కాబట్టి ఈ శని రాహుల యొక్క సంచారం అంత ఇబ్బంది కలిగించదు. అయినప్పటికీ కూడా జన్మరాహు ఉండడం చేత నిద్రలేమి, అనవసరమైన గొడవలు వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి కాలభైరవ అష్టకాన్ని ప్రతిరోజు జపం చేసుకోవడం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి. శని భగవానికి ప్రదోష కాలంలో శివారాధన చేసుకోవడం, ఓం నమః శివాయ 108 సార్లు జపం చేసుకోవడం, ప్రతిరోజు మృత్యుంజయ మహామంత్రాన్ని జపం చేసుకున్నా కూడా మంచిదే. ఈ రకంగా చాలా వరకు శుభఫలితాలే ఉన్నాయని చెప్పొచ్చు. కుంభరాశి వారికి 15 తర్వాతనే కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇవి 2026లో జనవరిలో కుంభరాశి ఫలితాలు. ఇక మేరాశి వారి ఫలితాలు మేరాశికి చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పొచ్చు. మేరాశిలో పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరభద్ర 2, 3, 4 పాదాలు, 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల వారు జన్మించి ఉంటారు. ఈ దీర్ఘకాలిక సంచార గ్రహాలైన గురు, శని, రాహులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ పంచగ్రహ కూటమి చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా ఈ మీనరాశి వారికి ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. భోజనం తృప్తి ఉంటుంది. భోజనం సమయానికి భోజనం చేస్తారు. సో అలాగే ప్రయాణాలు అనుకూలంగా సంతాన లాభము, ధనలాభం కలుగుతుంది. ఎన్ని గ్రహాల అనుకూలం ఉన్నప్పటికీ కూడా కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. అనవసరంగా మళ్ళీ వేధించబడతారు. జాగ్రత్తగా ఇతరుల కలవరపడే, ఆందోళన పడే సంఘటనలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోపంగా మాట్లాడడం వల్ల ఇబ్బందులు వస్తాయి. దూర ప్రయాణాలు, వాహన ప్రమాదాలు, గాయాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యాపార ఉద్యోగస్తులందరికీ కూడా ధనలాభాలు ఉంటాయి. వ్యాపారస్తులకు లాభాలు ఉంటాయి. వ్యవసాయదారులకు లాభాలు ఉంటాయి. దీర్ఘకాలిక గ్రహాల అనుకూలత వల్ల మంచి రోజులు ఈ పంచగ్రూటం వల్ల ఈ నెలంతా కూడా చాలా బాగా గడుస్తుందని చెప్పవచ్చు. రావు 12వ స్థానంలో ఉండడం వల్ల నిద్రలేమి ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ మీనరాశి వారికి సూచన ఏంటంటే ఏలినాటి శని నడుస్తున్నది. అర్ధాష్టమ గురువు, ఏళ్ళలో రాహు, 3 దీర్ఘ గ్రహాలు ప్రతికూలం కాబట్టి గణపతి ఆరాధన చేసుకుంటే మీకు అధిక శుభఫలితాలు లభిస్తాయి. సంకష్ట గణపతి కానీ లేదా బుధవారం గణపతిని గరికతో ఆరాధించడం కానీ, ప్రతిరోజు కొబ్బరితో దీపారాధన చేయడము, ఓం గం ఐం గణపతి నమః మంత్రాన్ని 105 సార్లు జపం చేసుకోవడం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా హస్త నక్షత్రం ఉన్న రోజు గణపతి ఆరాధన చేసుకుంటే అధిక ఫలితాలు లభిస్తాయి. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.